హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. నేను కేజీ చికెన్ కాబట్టి 6 ఉల్లిపాయలు, 4 టమాటాలు, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. కేజీ చికెన్ కాబట్టి ఒక 4 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముందే అయితే తూలిపోతాయి కాబట్టి ముందే లేదన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వాలన్నమాట. కేజీ చికెన్ బండకోడి మాంసం అన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసుకోవచ్చు. చూసారా టమాటాలు. ఇప్పుడు మనం చారుకి 2 లోటాలు వాటర్ పెట్టుకున్నాం. ఈ 2 వాటర్లోని ఇంకో చింతపండు చూసారా, నిమ్మకాయ సైజు. ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడు చారు పెట్టుకుంటున్నాం కదా, వేసుకోవచ్చు. సాంబార్ అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర పక్కన పెట్టుకొని ఇవి కూడా మనం వేసుకోవచ్చు. సాంబార్. ఇది చికెన్ కర్రీ. ఇది సాంబార్ అన్నమాట. బాగా మరిగాక మనకు పప్పు లేకుండా సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవచ్చు. కేజీ చికెన్ కదా, 1 2 3 4 5 ఫ్రెండ్స్, 5 స్పూన్లు కారం సరిపోదు. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు మనం మాంసం వేసుకోవచ్చు.